ప్రార్థనా కూడికలో మిగతా 9 ప్రభు బిడ్డల అనుదినము చేయవలసిన పనుల గురించి ధ్యానం చేసుకుందాం. చూడండి, 11వది కనిపెట్టుట. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనము. సామెతలు 8:34. సామెతల గ్రంథంలో మనం చూస్తే 8వ అధ్యాయము, అనుదినము నా గడప యొద్ద ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. ఎప్పుడెప్పుడు అనిందండి బైబిల్లో? చాలా సంతోషం. క్రిస్మస్ వస్తుందని కొంచెం ఊపు పెరిగినట్టుంది మన వాళ్ళ దగ్గర. క్రిస్మస్ అంటే సంతోషం కదా, చాలా చక్కగా జవాబిచ్చారు. ఎప్పుడెప్పుడు కనిపెట్టాలి? అనుదినము. ఎక్కడో తెలుసా? ప్రభు అంటున్నాడు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకోవను, కనిపెట్టుకొను వారు ధన్యులు. ఎంత శ్రేష్టమైన మాట ఇది! అంతేకాదు, ఎంతో సత్యమైన మాట, వాస్తవమైన మాట. ప్రపంచములో ఎక్కడ ఎవరిని కదిలించిన ఒక మాట చెప్తారు. ఏంటో తెలుసా? దేవుని నమ్మి చెడిపోయిన వాడు లేడు. చెప్పాలి, దేవుణ్ణి నమ్మి చెడిపోయిన వాడు లేడు, నమ్మక బాగుపడిన వాడు లేడు. చాలా మంది సాక్ష్యాలు వింటూ ఉంటాం. మా తల్లిదండ్రులు ఇలా, మా పూర్వీకులు ఇలా, అప్పటి నుండి మేము ప్రభువుని వెంబడించాం, ఇదిగో ఈ మేలు పొందుకున్నాం. కాబట్టి ప్రియులారా, అనుదినము దేవుని గడప యొద్ద కనిపెట్టే మనస్సు ఉండాలి మనకి. ఒక వ్యక్తి అలాంటి మంచి మనసు కలిగి ఉంటే ఏ పని కూడా దేవునిని అడగకుండా, దేవుని దగ్గర కనిపెట్టకుండా ఏ పని వారు చేయలేరు. ఈ కనిపెట్టే దానిలో మంచి మెలకువలు ఉన్నాయి. కొంతమంది వేకువజామునే కనిపెడతారు. ప్రభువా, ఈరోజు నీ సన్నిధి నాతో ఉంచి ఈ పగలంతా నువ్వు నాకు తోడుగా ఉండమని ఆయన వాగ్దానాన్ని కనిపెడుతూ ఉంటారు. ఇంకా చూడండి, బైబిల్లో మార్కు సువార్త 14వ అధ్యాయం 11వ వచనములో ఒక ఆయన కనిపెడుతూ ఉన్నాడు. మార్కు సువార్త 14:11 వచనం. వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి కనుక వాడు ఆయనను అప్పగించుటకు అప్పటి నుండి సమయము కొరకు కనిపెట్టుచు ఉన్నాడు. ప్రభు యొక్క శిష్యుడైన ఇస్కరియోతు యోధ యేసయ్యను అప్పగించడానికి సమయం అంట కనిపెడతా ఉన్నాడు. చూసారా ఎంత విచారకరమైన సంగతి! ప్రభుతో ఉంటూ, ప్రభు శిష్యునిగా ముద్ర వేసుకొని, ప్రభు శిష్యునిగా పేరు పెట్టుకొని జీవిస్తూ, ప్రభువును ఎప్పుడు పట్టిద్దామని తగిన సమయం కొరకు ఏం చేస్తున్నంట? కనిపెడుతున్నాడు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకయ్యా, కనిపెట్టుకో. ఎంత చక్కని మాట! ఆ కనిపెట్టే విధానములో ఉన్న చూడని ప్రాముఖ్యమైనటువంటి అంశం కీర్తనలు 135:6 చరణాలు. 130వ కీర్తన, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు వినండి, కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుకొనినట్లు ఎక్కువగా నా ప్రాణం దేవుని కొరకు కనిపెట్టుచున్నది. ప్రియులారా, ఎంత అద్భుతమైన మాట ఇది! కావలివాడు ఉన్నాడే, రాత్రి కావలి కాస్తుంటాడు ఒక ఇంటిని, లేదా ఒక దేన్నైనా కావలి కాసే వ్యక్తి ఉంటే, ఆ వ్యక్తి సాయంకాలం వచ్చి కావలి గాయటానికి ప్రారంభించి ఎప్పుడు తెల్లవారుద్దా, ఎప్పుడు ఉదయం అయితే వెళ్ళిపోదామని ఉదయం కొరకు ఏం చేస్తుంటాడు? కనిపెట్టుకొని ఉంటాడు. ఉదయం అయితే వెళ్ళిపోవాలని. దావీదు భక్తుడు అంటున్నాడు, కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుకొనినట్టు దేవా నీ కొరకు నా ప్రాణము కనిపెట్టుచున్నది. కనిపెడుతున్నావా? కొంతమంది కనిపెట్టేదానికి బదులుగా
కలవరపడుతూ ఉంటారు. ఏం చేస్తారు? కలవరం. కనిపెట్టు ప్రభు నీ వైపు తిరిగి నిన్ను ఆదరించే వరకు కనిపెట్టడం నేర్చుకోవాలి. ఇంకా చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 16వ వచనములో కూడా వ్రాయబడి ఉంది. మత్తయి 26:16, వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచు, లోకములో రకరకాలు చూడండి, యేసయ్యను అప్పగించడానికి కనిపెడుతున్నాడు. యేసయ్య కొరకు కనిపెట్టమని ఆయన చెప్తే ఆయనను అప్పగించడానికి కనిపెట్టుకొని ఉంటూ ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ప్రభు కొరకు కనిపెట్టడం కంటే ఈ లోకంలో మరే ధన్యత మనకు అక్కరలేదు. ప్రభు కొరకే కనిపెట్టాలి. ఆయన కొరకు కనిపెడితే ఎన్నడూ కూడా వాళ్ళకు సిగ్గు రాదంట. చూడండి 25వ కీర్తన 3వ చరణం. 25వ కీర్తన 3వ చరణం. నీ కొరకు కనిపెట్టు వారిని ఎవడు కూడా సిగ్గునందడు. ఒక దైవజనుడు వినండి, లండన్ వెళ్ళాలని విమానాశ్రయానికి బయలుదేరి కారులో వెళ్తుంటే దేవుడు అంటున్నాడంటే వెనకాలయ్యా, ఇదో ఆ విమానాశ్రయానికి ముందు ఉన్న ఆ రోడ్డులో ఆ చివరింటికి వెళ్ళి ప్రార్థన చేసిరయ్యా అని చెప్పాడంట. బయలుదేరి వెళ్తా ఉన్నాడు, దేవుని యొక్క స్వరం వినబడింది. ఇక ఆ విమానాశ్రయానికి ముందు ఆగి ఆ రోడ్డులో ఆ కారు వేసుకుని ఆ చివరింటికి వెళ్ళేసరికి ఒక ఆమె ఆక్రందన చేస్తుందంట. మరణ పడకల మీదుండి ఆక్రందన చేస్తూ ఉందంట. ఆ నొప్పి భరించలేక కేకలేసి ఏడుస్తూ ఉంటే ఎవరామె కేకలు వినరు. దేవుడు విన్నాడు. విని ఈయనను పంపించాడు. ఈయన వెళ్ళి ఆ ఇంటిలోకి వెళ్ళి మోకరిల్లి ప్రార్థన చేసి చక్కగా ఆమెకు ఆ నొప్పి తగ్గించి మరలా తిరిగి విమానాశ్రయానికి వెళ్ళిపోయేసరికి విమానం కాస్త వెళ్ళిపోయింది. చుట్టూన్న వాళ్ళు, అయ్యా కొంచెం ముందు వచ్చి ఉంటే పోయేది, అంతసేపు చేయకుండా కొంచెం సేపు చేసి ఉంటే బాగుండు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. వెంటనే ఆయన అన్నాడట, అదో అక్కడ కూర్చొని మనం ప్రార్థన చేద్దాం పదండి. వెళ్ళాడు, మోకరిల్లాడు. ప్రభువా, లండన్ వెళ్ళమని నువ్వే చెప్పావు, నేను బయలుదేరాను, మధ్యలో ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేయమని నువ్వే చెప్పావు, ఇప్పుడు ఎలా? నువ్వే అద్భుతం చేయ్యా అని ప్రార్థన చేస్తుంటే ఆ విమానము లేచి గాలిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ విమానములో లండన్ యొక్క రాణి, పరిపాలన చేసే రాణి ఉన్నదట. ఆమె కొంచెం దూరం విమానం వెళ్ళగానే, అయ్యా నేను ఉన్నటువంటి ఆ హోటల్లో నా చేతికున్న వాచ్ మరిచిపోయి వచ్చా, కాబట్టి విమానాన్ని మరలా వెనక్కి తిప్పండి. అమ్మా, విమానం వెనక్కి తిప్పాలంటే ఇన్ని లక్షలు ఖర్చు. పర్లేదయ్యా, నేను ఇస్తా, మీరు విమానము వెనక్కి తిప్పాలి. ఆ వాచ్ ఖరీదు చాలా చాలా ఖరీదైనదంట ఆ వాచ్. అందుకని ఆ వాచ్ నేను ఎలాగైనా తీసుకోవాలి, నువ్వు విమానం తిప్పమన్నది. చూసారా వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? అమ్మా ప్రార్థన చేస్తారు. ప్రభు అక్కడికి వెళ్ళమన్నది నువ్వే, ఇక్కడికి వెళ్ళమన్నది నువ్వే, మరి నేను బయలుదేరొచ్చాను, నువ్వే ఏదో ఒక అద్భుతం చేయ్యా అని వీళ్ళు ప్రార్థన చేస్తుండే లోపు ఈ విమానము తిరిగి వెనుకకు వచ్చింది. చూసారా? ఆ విమానం వెనుకకు తిరిగి వచ్చేసరికి అనౌన్స్ చేస్తారంట, పలానా విమానం మరలా వెనుకకు తిరిగి వచ్చింది, ఎవరైనా వెళ్ళాల్సిన వాళ్ళు ఆగిపోయి ఉంటే మరలా ఇప్పుడు వెళ్ళొచ్చు. చూసారా? ఆమె వెళ్ళింది, వాచ్ తీసుకుంది, వచ్చింది. విమానం అటు వెనుక తిరిగి వచ్చినందుకు ఎంత ఖర్చు అంత కట్టేసింది. ఇప్పుడు దైవజనుడు వెళ్ళి విమానములో బయలుదేరాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ప్రియులారా, దేవుని కార్యాలు మన కంటికి, చెవికి, హృదయానికి అర్థము అట్టి కార్యాలు చేస్తాడు. మనం ఎంతసేపు మన కన్నుల ఎదుట ఉన్నదాన్ని చూసి మాట్లాడగలం, కానీ ప్రభువు చేసే కార్యాలు మన హృదయానికి అర్థము కావు. చూసండి ఎంత గొప్ప కార్యం అది. పోయిన విమానమును వెనుకకు తిరిగి రప్పించాడు దేవుడు. ఆయన కొరకు కనిపెడదాం. ఇబ్బందుల్లో ఉన్నావా?
మనుషులెవరు నిన్ను లక్ష్య పెట్టలేదా? మనుషులెవరికి నీ బాధలు అర్థం కాలేదని నువ్వు అనుకుంటున్నావా? నిన్ను సృజించిన దేవుడున్నాడే, ఆయన ఏ బాధ వచ్చినా ఆదరించి బలపరిచి సరిచేసే దేవుడు. మీకు రహస్యం చెప్తాను వినండి. గాలిపటం ఉంది. ఏంటిది? అందరికీ తెలుసు. గాలిపటం అలా దారం కట్టి వదులుతూ ఉంటే కొంత దూరము, చెప్పండి, కొంత దూరము వెళ్ళిపోద్ది. ఎంత దూరము వెళ్ళినా ఈ దారమును ఈ వ్యక్తి, వదిలిన వ్యక్తి ఏం చేస్తాడంటే భద్రంగా పట్టుకుంటాడు. పట్టుకోవడమే కాదు తెలుసా, అది ఒకవేళ ఎక్కువ దూరం పోతే ఇంకేదైనా చెట్టు మీదకో గుట్ట మీదకో వెళ్ళొద్దని బహుభద్రంగా దాన్ని చాలా జాగ్రత్తగా కిందకి దించను, ఏమీ లేనప్పుడు పైకి వదలను. ఈ గాలిపటం ఒకవేళ నేను వాడి చేతిలో ఎందుకు ఉండాలే అని అనుకొని ఆ దారమును తెంపుకుంటే చెప్పాలి, గాలిపటము పరిస్థితి అర్థము నీవు నేను దేవుని చేతిలో ఉన్నంత వరకు క్షేమంగా ఉంటాము. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ఏమి వెళ్దాంలే ప్రార్థనకు, తెగిపోతుంది నీ దారం, నువ్వెక్కడ పడతావో నీకు అర్థము కాదు. నీవు ఆయన చేతిలో ఉన్నంత కాలం, యేసు ప్రభు అంటాడు, ఎవడు మిమ్ములను అపహరింపలేడు. ఆమేన్. ఆయన చేతిలో ఉన్నంత కాలం మనలను ఎవడు అపహరింపలేడు. ఆ దారం బహుభద్రంగా గాలిపటాన్ని ఆడిస్తున్నాడు. దారము తెగిపోతే అది వెళ్ళి ఒక ముళ్ళ కంప మీద పడితే గాలిపటము పనికిరాదు, దానిని పట్టుకునేవాడు కూడా ఎవరు? జాగ్రత్త దైవజనమా, మనము దేవుని చేతిలో ఉండి ఆయన కొరకే కనిపెట్టుదుముగాక. ఆయన కొరకు కనిపెడితేనంట ఎవడును సిగ్గు పడడు. ఆమేన్. కనిపెట్టేది నేర్చుకుందాం. చూడండి, ఇంకా కీర్తనలు 106వ కీర్తన 13వ చరణం. 106వ కీర్తన 13వ చరణం. వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు వారు కనిపెట్టకపోయిరి. ఆమేన్. దేవుడు చేసే కార్యాల కొరకు మనం ఏం చేయాలో తెలుసా? కనిపెట్టాలి. కనిపెట్టే మనస్సు నీకుంటే మా ప్రభు నీ దగ్గరికి వచ్చి నీ జీవితంలో అద్భుత కార్యాలను చేస్తాడు. చూడండి, యాకోబు రాసిన పత్రికలో కూడా ఒక శ్రేష్టమైన మాట మనం చూస్తాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడండి, వ్యవసాయకుడు కడవరి వర్షమును తొలకరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొని కనిపెడతాడు. తొలకరి వర్షం పడగానే గోతాలు తీసుకొని వెళ్ళి ధాన్యం వస్తే బాగుండు అనుకోడు. భూమిని దున్ని విత్తనమును విత్తుతాడు. కడవరి వర్షం వరకు కనిపెడతాడు. కడవరి వర్షం కురిసిన తర్వాత ఆ భూఫలము వచ్చే వరకు ఓపికతో కనిపెట్టుకొని ఉంటాడు. ప్రియులారా, కనిపెట్టే విషయంలో ఎవరైతే సహనముతో విశ్వాసముతో ఉంటారో వారు అద్భుత కార్యాలను చూస్తారు. కనిపెట్టకుండా కంగారులో కఠినముతో కలవరపడుతూ ఉంటే నువ్వు సాధించేది ఏముండదు కదా. దేవుని యొద్ద నుండి సహాయము కూడా రాదండి. కనిపెట్టడం నేర్చుకుందాం. 12వది చూడండి, దేవుని బిడ్డలను దినము చేయవలసిన 12వ కార్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14, 15 వచనం. హెచ్చరించుట. నేడు
మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుచు హెచ్చరించుకొనవలెను. దినదినము ప్రతిదినం దేవుని బిడ్డల జీవితాల్లో ఈ కడవరి దినాల్లో అందరూ కూడా తమ నోటితో చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? అయ్యా శోధనలు ఎక్కువయ్యాయి, అయ్యా బాధలు ఎక్కువయ్యాయి, అయ్యా శ్రమలు ఎక్కువయ్యాయి, అయ్యా కష్టాలు ఎక్కువయ్యాయి, అయ్యా కన్నీరు ఎక్కువయింది. చూసారా? బాగా ప్రభువుని వెంబడిస్తున్న వారు ఈ మాటలు చెప్పేది తెలుసా అండి? ఎందుకంటే ప్రభు యొక్క రాకడ సమయము ఆసన్నమైనది. ప్రభును బాగా వెంబడిస్తున్న వారి జీవితాల్లోనే శోధనలు శ్రమలు ఎక్కువగా వస్తున్నాయి ప్రియులరా. ఇప్పుడే మనము ఒకరినొకరము బుద్ధి చెప్పుకుంటూ హెచ్చరిస్తూ ప్రభువును వెంబడించే వారముగా ఉండాలి. 12వ కార్యక్రమం చూడండి. మనము చేయవలసిన 13వ పని ఏమిటి అనగా అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం ప్రతిదినం దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచూ ఉండాలి. అనుదినం మానక బోధించే వారముగా ఉండాలి. అయ్యా మాకు చదువు రాదే, మేము ఎలా బోధించాలి? ఒక ఊరిలోనట వినండి, అన్నమ్మ అని ఒక ఆమె ఉందంట. ఆమె ప్రతిదినం ప్రభు సన్నిధిలో ప్రార్థన, వాక్య ధ్యానం, వాక్యం ఎక్కడన్నా వింటే వాటిని ఇతరులకు చెప్పడం. ఆమెకు వయసు ఎక్కువైపోయి కూలి వాళ్ళు ఎవరు పిలవకపోతుంటే ఆమె ప్రభువుని అడిగిందంటయ్యా, నన్ను ఎవ్వరు పనికి పిలవడం లేదు, నేనేం చేయాలి? చూడండి, ఎక్కడైతే పని జరుగుతుందో ఆ ప్రాంతంలోకి నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళు పని చేసే స్థలములో ప్రార్థన చేయమని చెప్పాడంట దేవుడు. ఆమె అందరేమో పనికి వెళ్తారు, ఏమేమో ప్రార్థన చేయని వెళ్ళింది. అలా కొద్ది రోజులు చేయగానే ఆ పొలము పని చేయించే యజమానులకి మీద దయగలిగి ఈమెను కూడా పనికి తీసుకుందామని పనికి పిలుచుకుంటేనంట అందరికంటే ముందుగానే పనిలో వెళుతూ ఉండేదంట. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. ఎక్కడొచ్చింది ఆమెకు ఆ శక్తి? ప్రియులరా, ప్రార్థనా శక్తి ద్వారా అందరికంటే ముందుంటుండేదంట. అందరికంటే ముందు. అలా ఉండేసరికి సాయంకాలం అయ్యి అందరు అడిగేవాళ్ళంటమ్మా, ఎట్లొచ్చింది నీకు ఈ శక్తి? నువ్వు ఈ శక్తి ఎలా పొందుకున్నావు అని అడిగితే ఆమె చెప్పే జవాబు ఏందో తెలుసా? నా యేసయ్య నన్ను బలపరిచెను. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ఎవరు బలపరిచారు? నా యేసయ్య నాకు బలం ఇచ్చాడు. వచ్చేటప్పుడు అందరికంటే ముందు వచ్చిద్దట, వెళ్ళేటప్పుడు కూడా అందరితో పాటు వెళుతుంది. చూసిన వాళ్ళందరూ, అరే ముసలామె మీకంటే ముందొస్తుంది, మీకంటే బాగా చేస్తుంది, మీకంటే మంచిగా చేస్తుంది అయ్యా, ఆమెకే మేము ఎక్కువ కూలిచ్చిన నష్టం లేదు. చూసారా? ప్రభు బలపరిస్తే నీ జీవితం ఒక బోధగా ఉండిద్ది. ఆమె నీ జీవితం ఒక బోధ, నీ పని ఒక బోధ, నీ మాట ఒక బోధ, నువ్వు మాట్లాడే మాటలు ఒక బోధలాగా ఉండాలి. అందరికంటే ఆమెకే ఎక్కువ పనికి రమ్మనే పిలుస్తా ఉండేవాళ్ళంట. చూడటానికి వృద్ధురాలే, కానీ దేవుడు బలపరిచాడు. ప్రార్థన ద్వారా శక్తిని పొందుకొని ఇతరులకు బోధించే స్థితిలోనికి వచ్చేసింది. 13 చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదినం దేవుని యొక్క
సన్నిధిలో నీ జీవితం బోధలాగా మారిపోవాలి. పలానామ చూడు ఎంత టయానికి లేసిద్ది, ఎంత టయానికి ప్రార్థన చేసిద్ది. ఆమెకు చదువు లేకపోయినా టయానికి లేచి ప్రార్థన చేసుకుంటుంది. ఆ ప్రార్థన శక్తి ఆమెకి పనిలో కూడా దేవుడు సహాయం చేశాడు. చూడండి, అనుదినము దేవుని బిడ్డలు చేయవలసిన 14వ పని కీర్తనలు 96 2వ చరణం. 96వ కీర్తన 2వ చరణం. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, ఆ అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఎప్పుడెప్పుడు? అనుదినము అనుదినము ప్రభు యొక్క రక్షణ సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. ప్రియులారా, నాకేమొచ్చులే, నేనేం చేస్తాలే, నాకు చదువు రాదులే అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు వాక్యానుసారంగా జీవించు, నీ జీవితమే వారికి ఒక పాఠమవుతుంది. ఆమేన్. వాక్యానుసారంగా నువ్వు బ్రతుకు, నీ బ్రతుకు అనేక మందికి ఒక పాఠం అవుతుంది. వాక్యానుసారంగా నువ్వు క్రమము కలిగి జీవిస్తుంటే నీ జీవితము అనేక మందికి పాఠముగా మారిపోయింది. గుర్తుపెట్టుకోవాలి, ప్రభు బిడ్డలం అనుదినం 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 సువార్త ప్రకటించినట్లుగా ప్రభు బిడ్డలం మన జీవితాన్ని మనము మలుచుకోవాలి. మనల్ని చూసి అనేక మంది ఉదయాన్నే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, లేండి మనం కూడా చేద్దాం. వాళ్ళు వాక్యం చదువుకుంటున్నారు, మనం కూడా చదువుకుందాం. వాళ్ళు ప్రభువులో దీవించబడుతున్నారు, మనం కూడా దీవించబడదాం. ఇదొక పాఠము ప్రియులరా. నిన్ను బట్టి దేవుని యొద్దకు వచ్చి అనేక మంది దీవించబడులాగున నీ జీవితాన్ని ఒక పాఠముగా సువార్తగా నువ్వు మలుచుకోవాలి. దేవుని యొక్క వాక్యములు చూడండి, 15వ పని యెషయా గ్రంథం 62వ అధ్యాయము 6వ వచనం. యెషయా 62:6. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద దేవుని మందిరానికి, దేవుని పనికి, దేవుని యొక్క పరిచర్యకు మనము కావలి వారముగా ఉండాలి. ఆమేన్. ఈ మందిరం మీద కూడా మనందరి దృష్టి ఉండాలి. ఎవరో చిమ్ముతున్నారు మనకెందుకులే అనుకోకూడదు. ఎవరో ఆ మందిరం పని ఎవరో చేస్తున్నారు మనకెందుకు అలా అనుకోకూడదు. నువ్వు ఈ మందిరానికి కావలి వానిగా ఉండాలి. ఆమేన్. ఈ మందిరంలో పరిచర్య చేసే వ్యక్తిగా ఉండాలి. ఈ మందిరాన్ని శుద్ధి చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దాని కొరకు అనుదినము కనిపెడుతూ ఉండాలి. కొంతమంది నన్ను అడుగుతారయ్యా, నీవు రేపు వారం నేను ఈ మందిరం ముందు ఊడుస్తానయ్యా, రేపు వారం నేను మందిరం ముందు శుద్ధి చేస్తానయ్యా. నాకు చాలా సంతోషం వేసింది వాళ్ళు అలా అడుగుతుంటే. ఎంత ఆశ, ఎంత ఆసక్తి. ఎక్కడున్నా మనం ఆలోచించాలి. నువ్వు ఎప్పుడైనా మందిరం ముందుకొచ్చి శుద్ధి చేసావా? నీ ఇల్లు శుద్ధి చేసుకుంటున్నావు, మంచిదే. దేవుని ఇల్లును కూడా మనం ఏం చేయాలి? అనుదినము నీకు ఆ బాధ్యత ఉంది. అనుదినం దేవుని యొక్క యెరూషలేము మీద కావలి వారిగా నిన్ను నియమించాడు అనుకో దేవుడు. ఇక్కడ ప్రభు సన్నిధిని అనుభవిస్తున్న నీవు ఈ సన్నిధిలో ఒక కావలి వానిగా పని చేయవలసి ఉన్నది. అనుదినం. కొంతమంది చూడండి, ముందు దేవాలయాన్ని శుద్ధి చేసినాకనే వాళ్ళిల్లు శుద్ధి చేసుకుంటారు క్రిస్మస్ వస్తే. కొంతమందికి ఆ క్రమం ఉండిద్ది. ముందు దేవాలయము శుద్ధి, ఆ తర్వాతే మన ఇల్లు శుద్ధి. మరి మనం ముందు మన ఇల్లు శుద్ధి. దేవాలయం శుద్ధి చేయాలంటే ఎవరో చేస్తారులే, ఎప్పుడు నీ బట్లు అనుకోకూడదు. ఇది దేవుని యెరూషలేము, దేవుని ఆలయము. ఈ ఆలయాన్ని శుద్ధి చేసే బాధ్యత, ఈ ఆలయాన్ని మనము కావలి కాసే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. దేవుని బిడ్డలముగా ఆ బాధ్యతను మనము నెరవేర్చే వారముగా ఉండాలి. చూడండి, 16వ పని అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 47వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనం. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను
ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు రక్షణ పొందుచున్న వారిని అనుదినము సంఘములో చేర్చుచూ ఉన్నారు. ప్రియులారా, ఒక్కసారి నీ గుండె మీద చెయ్యేసుకుని ఒకసారి ఆలోచించు. నీ ద్వారా ఎంతమందిని ప్రభు యొద్దకు నడిపించావు? నీ ద్వారా ఎంతమందిని ఈ రక్షణ సువార్త పాలిభాగస్తులుగా చేశావు? నీ ద్వారా ఎంతమందికి ఆత్మ సంబంధమైన నెమ్మది కలిగిన ఈ స్థితిలోకి తీసుకొచ్చావు? ఇది ప్రభు బిడ్డలమైన మనకు అనుదినం ఒక భారముగా ఉండాలి. నువ్వు రక్షింపబడ్డావు, మంచిదే. నువ్వు ప్రభువుని అంగీకరించావు, మంచిదే. నువ్వు ప్రభు బిడ్డగా జీవిస్తున్నావు, మంచిదే. మరి ఇంకనేక మంది ఈ మార్గము తెలియక, ఈ మార్గమును వెంబడించక, ఈ మార్గములో ఉన్న మేలును పొందుకోలేక దూరంగా ఉన్నారే, మందిరానికి వెలుపల ఉన్నారే, వారిని ఒక్కరినైనా నువ్వు పట్టుకొచ్చావా? నువ్వు తీసుకొచ్చావా? ప్రభు యొద్దకు నడిపించావా? ఇది నీకు నాకు దేవుడు అడిగే ప్రశ్న. ఈ పని మనం చేయాలి. అనుదినము మనము చేయవలసిన పని ఇది. దీని కొరకు మనము ప్రార్థిస్తూ పరిచర్యలో పాలిభాగస్థులముగా ఉండాలి. చూడండి, 17వ పని, అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం. కనుక సంఘములో విశ్వాసమందు స్థిరపడి అనుదినము సంఘము విస్తరించొచ్చు ఉండేను. సంఘమే కాదండి, మనం కూడా అనుదినము ఏమవ్వాలి? విస్తరించాలి. దేవుడు మొట్టమొదట ఆదామవ్వలకి ఇచ్చిన ఆశీర్వాదములో ఏముందో తెలుసా? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నింపండి. దేవుని కృపను బట్టి మన బిడ్డలకి వివాహం చేసినా మనం ఆశించేది వాళ్ళు విస్తరించాలని. విస్తరిస్తే మనం చూసి మనకెంతో సంతోషం. మరి నీవు అనుదినము విస్తరించే వ్యక్తిగా ఉండాలి. అనుదినము విస్తరించాలంటే అమ్మా, దేవుని యొక్క బిడ్డలముగా ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ, ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ, ఆయన కృపకు మనము పాత్రులమైతే దినదినము ఏమవుతాము? విస్తరిస్తాం, వర్ధిల్లుతాం. చూడండి, మొదటి కీర్తనలో ఆ మాట వ్రాయబడి ఉంది. మొదటి కీర్తన 2వ చరణము, 2-3 చరణాలు ధ్యానం చేస్తే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. తన కాలమందు ఫలమిస్తావు, విస్తరిస్తూ ఉంటుంది, వర్ధిల్లుతూ ఉంటుంది, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రియులారా, ఆత్మీయ జీవితంలో ఈ విస్తరణ చాలా ప్రాముఖ్యమైనది. సహోదరుడు, మనం ఇక్కడ ధ్యానం చేసిన ఫలించే చెట్టును గురించి వాక్యం విని నాకు ఫోన్ చేసి అన్నాడయ్యా. ఆ వాక్యం విన్నప్పుడు చాలా నా హృదయం వేదన కలిగింది. మాకు పెళ్ళయింది, ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయి, మేము ఫలించలేదయ్యా. ఏం లేదంట? ఫలాలు లేవయ్యా. ఆ వాక్యం వింటుంటే నా గుండె కోసుకొని పోతా ఉంది. ఫలించలేకపోతున్నాం మేము. ఒకవేళ యేసు ప్రభు వచ్చి చూస్తే ఆ చెట్టుకెళ్ళి ఏమి లేవు? కాయలు లేవయ్యా, ఫలాలు లేవు. ఏం చేశాడు ప్రభు ఆ చెట్టును? ఇక ఎన్నటికి నీవు కాయకుందువుగాక. శాపం వచ్చింది. ఉదయాన్నే మళ్ళా ప్రభు శిష్యులతో కలిసి యెరూషలేముకి వెళుతూ ఉంటే శిష్యులు చూసి అంటున్నారు, బోధకుడా, ఇదిగో నీవు ఉదయము శపించిన చెట్టు ఏమైంది? వేర్లతో సహా ఏమైపోయింది? ఎండిపోయిందంట. ఎండిపోయింది. ఫలాలు లేని జీవితం నీ యజమానుడికి ఇష్టం ఉండదు. ఫలాలు లేని చెట్టెంతో, ఫలాలు లేని విస్తరించని నీ జీవితం కూడా ప్రభువుకు ఆనందాన్ని తెచ్చేదిగా ఉండదు.
మనము బాగా ఫలించేవారముగా, విస్తరించేవారముగా ప్రభువులో ముందుకు కొనసాగుదుముగాక. చూడండి, తరువాత ప్రభు బిడ్డలము చేయవలసిన తరువాత పని. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం. ఇర్మియా 21:12. దావీదు వంశస్థులారా, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అనుదినము అన్యాయముగా తీర్పు తీర్చుడు. ఎప్పుడెప్పుడు? అనుదినము, అనుదినము. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదో న్యాయంగా ఉండి రేపు న్యాయం తప్పడం కాదు. మనం అనుదినము చెప్పాలి, న్యాయము తీర్చే, న్యాయమును అనుసరించే వారముగా ఉండాలి. దేవునికి ఎవరంటే బాగా ఇష్టమంటే నీతి న్యాయాలతో జీవించేవారంటేనే దేవునికి ఎంతో ఇష్టం. వాళ్ళ కొరకు చూడండి, 92వ కీర్తన, 92వ కీర్తన 12వ చరణం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షములు గలే వారు ఎదుగుదురు. అక్కడే చూడండి, 97వ కీర్తన 11వ చరణం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును నిత్తబడి ఉన్నది. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీతి చాలా శ్రేష్టమైంది, చాలా శ్రేష్టమైంది. మాకు ఒక ఆయన స్నేహితుడు కరిముల్లా సార్ అని ఉన్నాడు. ఆయన ఎప్పుడన్నా మాట్లాడితే ఈ మాట చెప్తాడు, నీ నీతి నీ ముందర నడుచును. నీతి అంటే ఎక్కడ? ముందర నడిచింది. జయరావు గారు, నాకు ఆ వాక్యం చాలా ఇష్టం. నా ముందు ఎవరున్నా నాకు ఆనందం ఉండదు, కానీ నీతి ఉంటే ఎంతో ఆనందం. ప్రియులరా, దేవుని యొక్క వాక్యములో నీతిమంతులకంత గొప్ప స్థానం ఉంది. వాళ్ళ కొరకంట దేవుడే ఆనందమును సంతోషమును విత్తాడంట భూమిలో. అవి విత్తితే అదే పంట వస్తుంది. కాబట్టి నీతిగా న్యాయముగా అనుదినము జీవించే వారముగా ఉండాలి. చూడండి, ఇక 19వ అనుదినము చేయవలసినటువంటి పని ఒకటి మనం చూస్తాం. కీర్తనలు 96వ కీర్తన 1-2 చరణాలు. యెహోవా మీద క్రొత్త కీర్తనలు పాడాలి. ప్రతి దినము నీ నోట నువ్వేం చేయాలి? పాటలంటే చాలా రకరకాల పాటలు వచ్చినాయి. ఆ పాటలు కాదు, ప్రభువును స్తుతించే పాటలు ఉండాలి మన నోట. ఆమేన్, ఆమేన్. మన నోరు తెరిస్తే దేవుని పాటలు రావాలండి. దేవుని యొక్క పాటల ద్వారా ఎంత గొప్ప కార్యాలు చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. అపోస్తులు 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు పాటలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఆమేన్, ఆమేన్. అమ్మ, నీకు ఎప్పుడన్నా నిద్ర రాకపోతే మధ్యరాత్రిలో లేచి మెలకు వచ్చినప్పుడు పాట పాడావా? చెప్పాలి. పాట పాడారా? పాడం మనం. పోనీ గొడవ ఆడారా? నేను రాత్రి 11:30-12 గొడవ ఆడుకుంటున్నారు ఒక చోట మా ఇళ్ళ దగ్గర. పెద్దగా తిడతా ఉండే, మా నిద్రపోయి మేము పోయి గొడవ. దానికి టైం లేదండి. 12 అయినా గొడవే, 1 గంట అయినా గొడవ. మరి పాటలు చర్చీలు తప్ప ఇంకో చోట పాడం మనం. చూడండి, ఇక్కడ అపోస్తులైన పౌలు గారు, శీల గారు చెరసాలలో వేయబడినప్పుడు మధ్యరాత్రిలో
ఏం చేశారంట? పాటలు పాడుతుంటే ఖైదీలందరూ వినుచున్నారు. దేవుడు ఎంత గొప్ప కార్యం అమ్మ అక్కడ రాయబడింది. వెంటనే ఏం జరిగింది? మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, తలుపులన్నీ తెరవబడిన, బంధకాలు. పాటకంత శక్తి ఉంది. ఆమేన్. ఎవడో పాటలు పాడుకుంటూ డప్పులు కొడుతూ అటు పోతుంటే ఎక్కడున్నోడు కూడా ఎగురుతుంటాడు. పాటకేముంది? శక్తి ఉందమ్మా. ఎవడెవడు ఎగురుతా ఉంటాడు. ఈ మధ్య కొత్త ఫ్యాషన్ ఏంటి తెలుసా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తారు. ఎప్పుడు? పెళ్లిలో ఒక పక్క పెళ్ళి, ఒక పక్క డ్యాన్స్. సంతోషమే, అట్టనే వేస్తుంటే ఎల్లకాలం. ఆ డ్యాన్స్ పోయి ఇంకొక డ్యాన్స్ వచ్చిందనకి ఇబ్బంది కదండి. బాగా శక్తి వచ్చింది పాటలు విన్నప్పుడు. ప్రభు బిడ్డలు అలా పాటలు పాడితే ప్రభువుకి ఎంత ఆనందం. చూడండి, చెరసాల పునాదులు అదిరాయి అని అంటే పౌలు శీల గారి యొక్క పాటల ద్వారా. ఆమేన్. మన ఇళ్లలో రక్షణ సునాదాలు చదవండి. ఆ వాక్యము 118వ కీర్తన చదవాలి. 118వ కీర్తన 15వ చరణం. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాద గీతాలు వినబడ్డాయి. వినబడాలి. మన ఇళ్లలో పాటలు వినపడాలి. ఆ పాటలంటే దేవునికి ఎంతో ఇష్టం. కీర్తనలు పాడేసరికి చెరసాల పునాదులే వెళ్ళిపోయాయి. నీకొకవేళ అప్పులనే చెరసాలు ఉందేమో, ఆవేదనతో కూడిన చెరసాలు ఉందేమో, అనారోగ్యముతో కూడిన బంధకాలు ఉన్నాయేమో. ఇవన్నీ ఊడిపోవాలంటే, ఇవన్నీ విడిపించబడాలంటే నువ్వు కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? పాటలు పాడాలి, ప్రభువును స్తుతించాలి. అనుదినము పాట పాడాలండి. అనుదినము పాటల ద్వారా ప్రభువును స్తుతిస్తే నీ జీవితంలో కూడా అద్భుత కార్యాలను చూస్తావు, ఆశ్చర్య కార్యాలను చూస్తావు. అంతేకాదు, నీ జీవితంలో ఎన్నడూ ఊహించని అద్భుతాన్ని చూస్తావు. చూడండి, ఇక్కడ పౌలు శీలల యొక్క చెరసాల బద్దలైపోతే ఆ చెరసాల నాయకుడు ఈ ఖైదీలందరూ వెళ్ళిపోయారు అనుకొని కత్తి దూసుకొని తనను తాను చంపుకోబోయాడు. పౌలు గారు అంటున్నాడు, అయ్యా నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడే ఉంటాం. చెరసాల బ్రద్దలు చేసిన దేవుడు మమ్మల్ని ఇంటికి చేర్చగలడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. చెరసాల బ్రద్దలు చేశాడే దేవుడు, ఆ దేవుడు మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళగలడయ్యా. మేమెందుకు పరిగెడతాం? మేమెందుకు పారిపోతాం? మేమందరము ఇక్కడనే ఉన్నా అనగానే చెరసాల నాయకుడు అన్నాడయ్యా, రక్షణ పొందడానికి నేనేమి. చూసారా, నీ పాట ఎంత శక్తివంతమైంది? నీ పాట ఎంత శక్తివంతమైందో తెలుసా? చెరసాల పునాదులను అదిరేలా చేస్తుంది. మరి మనం పాడితే అట్టుంటుందా అమ్మా? కొంతమంది పాడితే వాళ్ళు ఒక పక్క పోతుంటారు, వాయిద్యాలు ఇంకొక పక్క పోతారు. పాట శక్తివంతమైంది, గుర్తుపెట్టుకోవాలి. పరలోకములో కూడా ఉంది పాటలు, వాక్యములో ఉంది. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము. రైట్. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరం. ఏ స్వరము? నాకు దేవుడు మంచి గొప్ప స్వరం ఇచ్చాడు కదా. అలా పాడుతూ పాడుతూ ప్రాణం పోతే ఇంకా చాలా సంతోషమే. కానీ పాటలు చిన్నగా పాడేదనేది నాకు ఇష్టం ఉండదు. గొంతు తెగిపోయినా సరే ఎలా పాడాలి? గొప్ప. బైబిల్ ఉందా మాట. వారు గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తే వారి కంఠ స్వరముతో, చదువమ్మ మాట, వారి కంఠ స్వరము వలన
గడప కమ్ములంట ఏమయ్యాయి? కదిలాయి. నీ స్వరం అలా ఉంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు. నీ స్వరముతో అలా పాటపాడి ప్రభువును మహింపరిస్తే చెరసాల పునాదులు పోగా నీకున్న సమస్యలు ఎందుకు పోవు? పాట 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 అనుదినము పాడు. నీకు రాదనుకుంటున్నావేమో, దీనికి సూత్రం ఉంది. అనగనగా రాగము అతిశయిల్లుచున్న. రోజు పాడుతుంటే పాట వస్తుందంట. అర్థమైందా? రోజు మూలిగితే మూలుగుడు వస్తుంది, రోజు గొనిగితే గొనుగుడు రోగం వస్తుంది. నిన్న ఒక ఆయన చెబుతున్నాడు, సనుగు అంటే ఒక మనుగు బరువు అంట. సనుగు అంటే, నేను సనుగుల గురించి చెబితే ఆయన విని నాకు ఫోన్ చేసి అంటుండయ్యా, సనుగు అంటే పెద్ద మనుగు బరువు అయ్యా, సనగనే కూడదు. నువ్వు సనుగుతున్నావు కానీ పాట పాడట్లా. కొంతమంది పాట పాడితే గుండెలు పిండి వేసినట్లుగా ఉంటాయండి. అంత గొప్ప ఆత్మీయత పాటలో ఉంటుంది. ప్రియులరా, నీ దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు ఇచ్చిన నీ భార్యను, నీ బిడ్డలను, లేక నీ భర్తను, నీ బిడ్డలను పెట్టుకొని అనుదినము నీ కుటుంబములో ప్రార్థన ఉండునుగాక, పాటలు ఉండునుగాక, చెరసాల పునాదుల వంటి సమస్యలు తీరిపోవునుగాక. పాటేది? పాటేది? కొంతమందికి ఈ పాట పక్కన పెట్టి వాళ్ళు జోడు బాగుండు, వీళ్ళు జోడు బాగుండు, మన గతిట్ట. ఈ పాట దీనికి సాయలేదు, చరణాలు లేవు, వాయిద్యాలతో పనిలే, సందకాడ మొదలు పెడితే తెల్లవారిందాక ఇదే పాట. ప్రియులరు, అక్కడ రాయబడింది, అనుదినము దేవునికి మనం ఒక క్రొత్త పాట పాడాలి. క్రొత్త పాట. పాటలో ఎంత శక్తి ఉందో చూడండి. అక్కడ రాయబడింది, గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండిపోయిందంట. నిండిపోయింది. దేవుని మహిమతో ఈ మందిరము నిండునుగాక. అదే మహిమ నీ ఇంటిలో ప్రకాశించునుగాక. నీ ఇంట్లో అడుగు పెడితే ఎవరైనా, అమ్మా, ప్రకాశమానమైన వెలుగు కనపడాలి. ఆమె వెలుగు కనపడాలి. మేము చిన్నపిల్లలప్పుడు మాకు పెద్ద పాప అన్నుండు కదా, ఒక కథ చెప్పాడు. ఏంటో తెలుసా? ఒక ఆయన మన ఇళ్లలోని ఒక ఆయన వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర పడుకుంటే మధ్యరాత్రి వేళ ఎవరో వచ్చి వీపు మీద పెద్ద దెబ్బ కొట్టాడంట. కొట్టి, ఏంట్రా దరిద్రుడు, నువ్వు ఎక్కడ పడుకున్నావు, నువ్వు ఇక్కడ పడుకోవడానికి లేదనేసరికి పెద్దగా కేకేసి, అమ్మో ఈ ఇల్లు నాది కాదు, ఈ ఇల్లు నాది కాదు, ఇంకా నేను ఎప్పుడు పడుకున్నాను కేకలేశాడయ్యా పలానోడని నాకు చెప్పాడు. చూసారా? అంటే రాత్రి వేళ నువ్వు పడుకున్న స్థలము దీవెనకరంగా మారాలి కానీ సాతాను సంచరించే స్థలముగా ఉండకూడదు. కొందరు ఇళ్లల్లో అడుగు పెడితే నెమ్మదండి, సమాధానం అండి, సంతోషం అండి, చల్లగా ఉంటుంది. కొందరు ఇళ్ళల్లో అడుగు పెడితే, అమ్మా ఇల్లు అద్దెకు కావాలని ఒక ఆయన వెళ్ళాడంట. వెళ్ళి తలుపు కొడతా ఉండంట, యా తలుపు తీయండి, తలుపు తీయండి. సీరియస్గా ఒక ఆయన లోపల నుండి వచ్చి, ఏందా అంటే, అయ్యా ఈ ఇల్లు ఎవరిది, అది మాకు తేలక మేమిద్దరం కొట్టుకుంటున్నాం, కొంచెంసేపు ఆగు చెబుతామని. ఎప్పుడు ఒక ఇళ్ళలో, కొన్ని ఇళ్లలో గొడవలు ఉంటాయి. ఆ ఇంట్లో సమాధానము ఉండదు, నెమ్మది, ఎవడన్నా వచ్చి అడుగు పెట్టడానికి కూడా ఇష్టము. మనుషులే వచ్చి నీ ఇంట్లో అడుగు పెట్టడానికి ఇష్టపడకపోతే దేవాది దేవుడు పరిశుద్ధుడు, ఆయన వచ్చి నీ ఇంట్లో అడుగు పెట్టాలంటే ఆయనకు సమ్మతంగా ఉండదు. నీ పాట ప్రభువును రప్పించేదిగా ఉండాలి. నీ క్రమం ప్రభువును నీ ఇంటికి నడిపించేదిగా ఉండాలి. నీవు ఆయనను వెంబడించే విధానం ప్రభువును నీ యొద్దకు నడిపించేదిగా ఉండాలి. వాక్యములో మనం చూస్తాం, మరియా, మార్తా, అమ్మా, మూడు ఆయన ఎవరు? ముగ్గురుండ్రా, నలుగురుండ్రా? ముగ్గురు. యేసు ప్రభు అంట బేతలేముకు వచ్చినప్పుడల్లా, ఎప్పుడెప్పుడు? బేతలేము కంటే యెరూషలేముకు వచ్చి, ఆ సమయంలో బేతలేముకు వచ్చి మరియా మార్తల ఇంటికి వచ్చి అక్కడ నివాసము. ఒక ఆయన అనుకున్నంట,
అమ్మా వాళ్ళ ఇల్లు ఎంతో పెద్దది, పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద బెడ్లు ఉన్నాయి. ఏం లేదు, వాళ్ళు చాలా పేదవాళ్ళు. మరి ఆ ఊరిలో అనేక మంది ధనవంతులు ఉన్నారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాల ప్రభు. వీరి యొద్దకే ఇళ్లలో ఉన్న ప్రత్యేకతలు చూడండి. ఒక ఆమెమో ఆయన పాదాల దగ్గర కూర్చొని, ప్రభువా వాక్యం చెప్పయ్యా, ప్రభువా నీతి మాటలు అని ఒక ఆమె. ఇంకొక ఆమె, అయ్యా నువ్వేం తింటావో చెప్పు, ఫలాంది తింటావు నేను తయారు చేస్తా. ఇంకొక ఆయన కావలసినవన్నీ. చూసారా ఆ ఇంట్లో ఎంత నెమ్మతుంటే ప్రభు వచ్చి నివాసము. అదే ఇంటికి మరణం వచ్చింది. ప్రభు ఏం చేశాడు? ఆ మరణాన్ని పారద్రోలాడు. చప్పట్లు కొట్టి ప్రభును మయంపరచాలి. నీ ఇల్లు పాటల మయముగా మారిపోతే, ప్రార్థనామయముగా మారిపోతే, ప్రభు వచ్చి నీ ఇంట్లో నివాసం చేస్తే, మరణం వచ్చినా కూడా దాన్ని ఆయన ఏం చేస్తాడు? జీవముగా మార్చగలడు. కాబట్టి ప్రభు కొరకు ఈ 19 పనులు ఎప్పుడెప్పుడు చేద్దాం? అనుదినము మర్చిపోకూడదు. ఎప్పుడెప్పుడు? అనుదినము చేసి ఆశీర్వాదాలు పొందుకుందుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.